తూర్పుగోదావరి జిల్లా ప్రజలను 5 రోజులుగా కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్న పెద్ద పులిని పట్టుకునేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 6వ రోజు పులి కోసం సర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. నిన్న రాత్రి రాజమండ్రి రూరల్ పిడింగొయ్యి ప్రాంతంలో పులి సంచరించినట్లు అధికారులు గుర్తించారు. అక్కమతల్లి కొండ నుంచి దిగువకు వచ్చి అగ్రిగోల్డ్ సైట్ వద్ద పామాయిల్ తోటలో పెద్ద పులి ప్రవేశించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. బైక్ పై వెళ్తున్న యువకులు లైట్ వేయడంతో ఫెన్సింగ్ దాటి దూకి వెళ్లిపోయింది పెద్ద పులి. కొండపైకి వెళ్ళామండి. కొండపై నుంచి మళ్ళీ వచ్చిన రూట్లో కిందకి దిగలేదు. అది అక్కడ జీడిమామిడి తోట వైపు దిగినట్టు అనిపిస్తుంది మాకు. దాని గురించి మేము ఇంకా ఫర్దర్గా చూడటం కోసమని అదర్ సైడ్కి వెళ్తున్నాం అనమాట. సో ఇదేంటంటే మనం ఆల్రెడీ ట్రాంక్యులైజ్ చేసి పట్టుకుంటానికి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. పూనా నుంచి టీం వస్తుంది. ఇక్కడ కూడా మా అన్ని టీమ్స్ రెడీగా ఉన్నాయండి. 12 టీమ్స్ ఉన్నాయి. సో ఈ నైట్కి మేము మ్యాక్సిమం ట్రేస్ అవుట్ చేసి దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాం అండి. అది ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మేమంతా కూడా ఇక్కడ ఉన్న లోకల్ విలేజెస్ అందరికీ కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇది చెప్పారు, అవేర్నెస్ క్రియేట్ చేశారు ప్రాపర్గా. అందువల్ల ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఎవరు బయటికి రాకూడదు ఈ నైట్కి. ఇంకోటి ఏంటంటే ఈ పశువులను కూడా లోపల ఇంట్లోనే ఉంచుకుని జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. రైట్, దీనిపై మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, ప్రస్తుతం పులి ఏ ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు? దాన్ని బంధించేందుకు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు అధికారులు? హరీష, గత 5 రోజుల నుంచి కూడా తూర్పుగోదావరి జిల్లా పరిసర ప్రాంతంలో పులి సంచారంతో ప్రజలందరూ కూడా భయభ్రాంతులు గురవుతున్నారు. ప్రస్తుతానికైతే మాత్రం రాజానగరం నియోజకవర్గం రాజానగరం మండలం జి ఎర్రంపాలెం కొబ్బరి తోటలో ఉన్నాము. నిన్న రాత్రి అంకమ్మతల్లి గుడి దగ్గర నుంచి అయితే పామాయిల తోట పరిసర ప్రాంతంలో పులి సంచారం ఉన్నట్లయితే మాత్రం గుర్తించారు. అక్కడి నుంచి పామాయిల తోట దగ్గర నుంచి జి ఎర్రంపాలెం పరిసర ప్రాంతంలో అంటే పుణ్యక్షేత్రంలో ఒక ఆవుపై దాడి చేసిన అనంతరం అక్కడి నుంచి రాత్రి సమయంలో జి ఎర్రంపాలెం కొబ్బరి తోటకైతే వచ్చింది. కొబ్బరి తోటలో సుమారుగా 3 ఆవులపై కూడా దాడి చేసినట్లయితే మాత్రం ఆవు సంబంధించిన కలేబరాలు కూడా ఇక్కడ ఉన్నాయి. పులి అయితే మాత్రం 3 ఆవుల మీద కూడా దాడి చేసింది. ఇక్కడ మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. అసలు ఆ ఆవులకు సంబంధించిన రైతులు ఉన్నారు. చెప్పండి, అసలు ఏం జరిగింది? రాత్రి ఏ సమయం వరకు మీరు ఉన్నారు? ఎలా దాడి జరిగింది? నేను 7 దాకా ఇక్కడే ఉన్నానండి. మామూలుగా అప్పటి నుంచి కట్టేసి వెళ్ళిపోయామండి. ఏ సమయంలో వచ్చింది 3 దాడి చేసేసి శుభ్రంగా ఇచ్చేసిందండి. 3 ఆవుల మీద దాడి చేసింది. మీద 3 చచ్చిపోయి ఉన్నాయండి. మీరు ఏ సమయానికి వచ్చి చూసారు? పొద్దున్న 6 అవతలకు వచ్చాను. నేను 6 గంటలకు వచ్చాను. పొద్దున్న 6 గంటలకు కాకపోతే ఈ ఆవులు పడతలేదు ఉన్నాయి. ఈ సూత్రకి ఇలా దాడి చేస్తున్నాయండి. అయితే ప్రస్తుతానికైతే మనం ఒక కొబ్బరి తోటలో ఉన్నాము. ఈ కొబ్బరి తోటలో అంటే జి ఎర్రంపాలెంకి సంబంధించిన కొబ్బరి తోటలో 3 ఆవుల పైన దాడి చేసింది. తర్వాత పుణ్యక్షేత్రం పరిసర ప్రాంతంలో ఒక ఆవుపై కూడా దాడి చేసినట్లు తెలుస్తుంది హరీష. అయితే దీనికి సంబంధించి గత 5 రోజుల నుంచి కూడా తూర్పుగోదావరి జిల్లా పరిసర ప్రాంతంలో ఇటు రాజానగరం కానీ లేకపోతే రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో పులి సంచారం అయితే నడుస్తుంది. ఇది మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ మీదుగా పోలవరం జిల్లా మీదుగా పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం జిల్లా మీదుగా తూర్పుగోదావరి జిల్లాలో అడుగుపెట్టింది. తూర్పుగోదావరి జిల్లాలో గత 5 రోజుల నుంచి కూడా పులి సంచారం అయితే నడుస్తుంది. అంటే పగల సమయంలో ఎక్కడ బయటికి రాకుండా ఉన్న పులి అయితే రాత్రి సమయంలో బయటికి వస్తుంది. బయటికి వచ్చి ఆవులపైన అయితే మాత్రం ప్రధానంగా దాడి చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా మనం చూసుకుంటే కనుక ఇటు ఢిల్లీ నుంచి, పూణే నుంచి, వైజాగ్ నుంచి మూడు ప్రాంతాల నుంచి కూడా ప్రత్యేకమైన బృందాలు అయితే మాత్రం ఈ ప్రాంతానికి అయితే చేరుకోవడం జరిగింది. దానికి సంబంధించి నిన్న అంకమ్మ తల్లి కొండ ఏదైతే ఉందో ఆ కొండ పైన ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలో అక్కడ 2 బోన్లు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు. దాంతోపాటు నైట్ విజన్తో కూడిన డ్రోన్ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి పులికి సంబంధించి పులి సంచారం ఏ విధంగా కొనసాగుతుంది అనే అంశంపై పూర్తి స్థాయిలో నిఘా వ్యవస్థను అయితే మాత్రం ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. అయితే గ్రామస్తులు ఎవరు అంటే పులి సంచారం ఎక్కడైతే ఉందో ఆ పరిసర ప్రాంతంలో ఉన్న సుమారు 5 కిలోమీటర్ల రేడియస్లో ఉన్న ఎక్కడా కూడా అంటే 5 కిలోమీటర్ల రేడియస్ ఉన్న పాఠశాలలు అన్నీ కూడా సెలవులు అయితే మాత్రం ప్రకటించిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు హరీష. ఏదేమైనప్పటికీ కూడా గత 5 రోజుల నుంచి కూడా పులి ఎట్టి పరిస్థితుల్లో అంటే పులి సంచారం నడుస్తున్న ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇటు రెవెన్యూ, పోలీసు, అటవీ శాఖ అధికారులు అన్ని శాఖల అధికారులు అయితే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి అన్ని రకాల ఏర్పాటు అంటే ప్రజలకి సహాయ సహకారాలు అందించడంలో కానీ పులిని సేఫ్టీగా అంటే సురక్షిత
సురక్షితంగా పట్టుకునేందుకైతే మాత్రం ప్రస్తుతానికైతే మాత్రం ప్రయత్నాలు కూడా చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు హరీష. ఎస్ సతీష్, అంటే మనం చూస్తున్నాం ఆల్రెడీ బోన్లు ఏర్పాటు చేయడం కావచ్చు, సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ప్రజలకు ఎటువంటి సూచనలు చేస్తున్నారు? ఎందుకంటే 6 రోజులుగా కూడా అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయంతో వణుకుపోతున్న సిచ్యుయేషన్ ఉంది. ఎటువంటి సూచనలు చేస్తున్నారు? ప్రస్తుతానికి సంబంధించి అయితే మాత్రం మనం చూసుకుంటే కనుక ఈ పులిని సురక్షితంగా పట్టుకునేందుకైతే మాత్రం 3 బృందాలు, అంటే 3 ప్రత్యేక బృందాలు ఇక్కడికి రావడం జరిగింది. దాంతోపాటు 14 బృందాలు అయితే మాత్రం గాలింపు చర్యలో పాల్గొన్నాయి. ప్రత్యేకమైన బోనులు, అంటే సురక్షితంగా ఉన్న బోనులతో పాటు ట్రాప్ కెమెరాలు, నైట్ విజన్ డ్రోన్లతో పులి సంచారాన్ని కనిపెట్టేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా ట్రాంక్లైజర్స్, అంటే మొత్తం ఇంజక్షన్లు ఇచ్చి పులిని పట్టుకునేందుకైతే మొత్తం వైద్య బృందాలు కూడా ఈ ప్రాంతానికైతే చేరుకోవడం జరిగింది. అయితే రాత్రి సమయంలో మాత్రమే పులి సంచారం అయితే మాత్రం నడుస్తుంది. పగలంతా కూడా ఎక్కడో చోట బయటికి రాకుండా పులి అయితే ఉండడంతో పూర్తి స్థాయిలో, అంటే వాస్తవానికి ఏంటంటే పులి మలము ద్వారా తిరిగి వెనక్కి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడైతే పులి సంచారం ఉందో ఆ ప్రాంతాల్లో బోన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది, కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ గ్రామస్తులకు అయితే మాత్రం రాత్రి సమయంలో పంట పొలాల్లోకి వెళ్ళే వాళ్ళు కానీ లేకపోతే ఎవరో కూడా బయటికి రావద్దని చెప్పి ఇప్పటికే మైక్ అనౌన్స్మెంట్లు కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి అంటే ఇదంతా కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతం కావడంతో ఎవరో కూడా పంట పొలాలలో ఆవుల్ని కానీ పశువులు కానీ ఎవరో కూడా వదలొద్దు అని చెప్పి అయితే పూర్తి స్థాయిలో వీళ్ళందరికీ కూడా అధికారులు సూచనలు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా పులిని సురక్షితంగా పట్టుకునేందుకు అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా సంసిద్ధంగా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు హరీష. సతీష్, అంటే అక్కడ ఒక్క పులి మాత్రమే సంచరిస్తున్నట్లుగా అధికారులు చెప్తున్నారా? అంటే ఇంకా అక్కడ మరొక పులి ఏమైనా ఉందని అనుమానిస్తున్నారా? ఏం చెప్తున్నారు మీరు వారితో మాట్లాడినప్పుడు? ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక ఇటు అటవీ శాఖ అధికారులతో మాట్లాడిన విధానం ప్రకారం అయితే మాత్రం ఇప్పటి వరకు కూడా ఒక పులి మాత్రమే ఉన్నట్లయితే మాత్రం గుర్తించారు. ఇటు వీడియో ఆధారంగా కూడా గుర్తించిన దాంట్లో కనుక ఒక పులి మాత్రమే ఉన్నట్లయితే కొంతవరకు గుర్తించారు. అది కూడా మగ పులిగా మగ పులి అయి ఉంటుందని చెప్పి అధికారులు అంచనా అయితే మాత్రం వేస్తున్నారు. ఆ పులి పరిమాణం కనుక ఒకసారి చూస్తే కనుక సుమారుగా 200 నుంచి 300 కేజీలు బరువు ఉండే అవకాశం ఉంది. 2 సంవత్సరాల వయసు కూడా ఉంటుందని చెప్తున్నారు. అయితే పులి కదిలిన విధానం కావచ్చు, లేకపోతే పాద ముద్రికల ఆధారంగా, పెగ్ మార్క్స్ ఆధారంగా పులి సైజును కూడా, దాని ఆరోగ్య పరిస్థితిని, అదేవిధంగా పులి మలము ద్వారా దాని ఆరోగ్య పరిస్థితిని కూడా అధికారులు ఒక అంచనాకు అయితే మాత్రం వస్తున్నారు. అయితే NTCA రూల్స్ ప్రకారం పులికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సురక్షితంగా అభయారణ్యానికి తరలించేందుకు అటవీ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు అయితే మాత్రం సిద్ధం చేశారు. అయితే దీనికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే ఇప్పుడు వరకు కూడా మనం పులికి సంబంధించి విషయం చూసుకుంటే కానీ ఎటువంటి మనుషుల మీద కూడా దాడి చేసిన దాఖలాలు అయితే మాత్రం కనిపించలేదు. కేవలం పశువుల మీదే దాడి చేస్తుంది. దాడి చేసి తన ఆహారం అయితే మాత్రం తీసుకుంటుంది. శనివారం ఆహారం తీసుకున్నట్లు కొంతవరకు సమాచారం అయితే ఉంది. శనివారం తర్వాత తిరిగి మళ్ళీ బుధవారం, అంటే నిన్న రాత్రి అయితే మాత్రం ఆహారం కూడా తీసుకున్నట్లయితే మాత్రం తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా 2 రోజులకు ఒకసారి తన పూర్తిగా కూడా పులి ఆహారం తీసుకుంటుంది. పగల సమయంలో అయితే అసలు బయటకు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. రాత్రి సమయంలో అయితే మాత్రం పులి సంచారం అయితే మాత్రం ఉంది. ఇప్పుడు నిన్న రాత్రి కనిపించింది, అంటే నిన్న ఉదయం కనిపించిన తర్వాత ఇప్పటి వరకు కూడా సుమారు 16 కిలోమీటర్ల సంచారం జరిగినట్లయితే మాత్రం అధికారులు కూడా గుర్తించిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు హరీష. రైట్, థ్యాంక్ యూ సతీష్.